హాయ్ హలో నమస్తే. నేను పద్మ సిస్టర్లా అండి. నిన్ననే తెలుగు భాషా దినోత్సవం అయిందండి. తెలుగు భాషా ప్రియులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ టీవీలో చూశాను. మన తెలుగు భాష గురించి గిడుగు రామ్మూర్తి పంతులు గారని ఆయన గ్రాంధిక భాష నుంచి తెలుగు మన వాడుక భాష కోసం చాలా పెద్ద ఉద్యమమే చేసి ఎంతోమంది పండితులతో రకరకాలుగా వాళ్ళతోటి చర్చలు జరిపి విభేదించి ఆఖరికి మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వాడుక భాషని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారట. ఆ గిడుగు రామ్మూర్తి పంతులు గారికి నమస్కరిస్తూ మన తెలుగు భాష ఇష్టం ఇష్టం అంటాం కానీ అసలు ఏది తెలుగు ఏది సంస్కృత పదం కూడా సరిగ్గా తెలియదండి నాకు. నేను ఆ మధ్య శబ్దరత్నాకరం అనే పుస్తకంలో నిఘంటువు చూస్తున్నప్పుడు మనం ఆడే మాటలన్నీ చాలా వరకు సంస్కృత పదాలే ఉన్నాయి అందులో. అసలైన తెలుగు పదాలు చాలా తక్కువే మనం వాడుతున్నవి. అన్నమాచార్యులు గారు రాసిన పాటలు కూడా చాలా వరకు అర్థం అవ్వవి. అసలైన తెలుగు అదిట. మనకి అది అంత వాడుకలోకి లేదు. సో ఈ రోజుని ఈ తెలుగు భాష సందర్భంగా అక్కడ ఆ పేపర్లో కూడా చదివాను. ఆ పద్యాన్ని ఒకసారి మీకు కూడా అందరికీ చెప్దామని అనిపించింది. సంస్కృతములోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగు నందున. మనవన్నీ ద్రవిడ భాషలు అంటారు కదా. ద్రవిడ భాషలు ఇవన్నీను తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు ఇవన్నీ ద్రవిడ భాషలట. ఈ ద్రవిడ భాషల్లో అవన్నీ అందులో ఒక్కొక్క భాషలో ఉన్న మాధుర్యం. సంస్కృతములోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగు నందున. ఎంతో బాగుంది పద్యం. అది నచ్చి ఒకసారి మన అందరికీ కూడా చెప్పాలనిపించింది. ఇదండి ఈరోజు నేను చెప్తున్న వంటకం. వింటే దేవుడా అనుకోకండి. ఇది ఈరోజు నేను చూపించబోయే వంటకం ఉప్మా అండి. ఉప్మా చూపించడం ఏంటి, ఉప్మా చూసేంత మరి ఉప్మా కూడా చూసేస్తామా అని అనుకోకండి. నిజమే, ఉప్మా అనేది రాని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒకానొక సమయంలో ఉప్మాకి చాలా ఏం జరిగిందంటే అవమానం జరిగినట్టే. ఒకానొక సమయంలో ఉప్మాకి చాలా అవమానం జరిగింది. అసలు ఎవరింటికైనా వెళ్తే ఉప్మా పెట్టేస్తారని, ఉప్మా ఏముంది వాళ్ళ ఇంటికి వెళ్తే ఉప్మా 2 నిమిషాల్లో తిప్పేస్తారు, లేకపోతే ఉప్మా పెట్టేస్తారు అని ఒక తేలిక భావం. ఉప్మా అంటే చాలా ఘోరంగా ఉండేది ఒకానొక సమయంలో. కానీ మేము అమెరికా వచ్చిన తర్వాత ఉప్మాకి చాలా గౌరవాన్ని కలిగించాము. ఎందుకంటే ఇక్కడ అందరం ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు కాసేపు కబుర్లన్నీ చెప్పుకున్నప్పుడు ఈజీగా అయిపోయే వంటకం. ప్లస్ ఉప్మా అంటే అప్పుడు కూడా చాలామంది మొహాలు అదోలా పెట్టేవారు. కానీ వాళ్ళందరికీ సరదాగా లేదు లేదు అని చెప్పి జస్ట్ పేరు మార్చి పెళ్ళుప్మా చేసుకుందాం మనం అని చెప్పి పెళ్ళుప్మా అని మొదలుపెట్టాను నేను. నా ఫ్రెండ్స్ అందరూ అందరికీ తెలిసినదే. ఒక్కొక్క పెళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు కదా. నేను పెళ్ళుప్మా ఎందుకంటే మన చిన్నప్పుడు ఇదే పెళ్ళుప్మా మేము తినేవాళ్ళం. ఏ పెళ్ళికి వెళ్ళినా ఇదే ఉప్మా. ఆ అరిటాకులో వేడివేడి ఉప్మా ఇలా వేస్తూ నెయ్యి కారుతూ ఆ అరిటాకు అంతా ఒక రకమైన, మా చిన్నప్పుడు దాన్ని డాగు పడింది అనేవారు. అంటే ఒక మచ్చలాగా పడితే అలాగా ఆకు కమిలిపోయేది. అప్పుడు ఆ వేడివేడిగా ఉప్మా తింటూ కాఫీ తాగుతుంటే భలే ఉండేది అసలు. ఆ తర్వాత ఇడ్లీలు దోశలు వచ్చేసి ఉప్మాని డామినేట్ చేసేసాయి. ఉప్మా అసలు లెక్క లేకుండా పోయింది. అసలు చీప్గా అయిపోయింది. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అమెరికాలో మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళుప్మా అని చెప్పి మేము అందరం పెళ్ళుప్మాలాగా వేడివేడిగా ఉప్మా చేసుకుని తినడం చేసినప్పటి నుంచి దీనికి కొంచెం పూర్వ వైభవాన్ని మళ్ళీ కలిగించాము. కొంత ఆ సినిమాలో మహేష్ బాబు పాపులర్ చేస్తే మిగతా భాగం అతనికన్నా ముందే మేము మొదలుపెట్టినాం. ఇది మొదలుపెట్టి ఇంక చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఉప్మాకి మేము చాలా గౌరవాన్ని ఆపాదిస్తున్నాం ఇక్కడ. అందుకని ఇప్పటికీ ఎవరైనా ఫ్రెండ్స్ వేరే స్టేట్కి వెళ్ళిపోయి మాట్లాడతారు, ఇవాళ మేము పెళ్ళుప్మా చేసుకున్నామండి అంటారు. మళ్ళీ నాదంటారు, మీ పెళ్ళుప్మా చేసుకున్నామండి అంటారు. పెళ్ళుప్మా అది నాది కాదు. తెలిసిన పదార్థాలేనండి. దీనికి కావాల్సినవి పోపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ముఖ్యమైనది అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బటర్ కొంచెం. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను.
నా దగ్గర ఎప్పుడు ఏ రకం పచ్చిమిరపకాయలు నాకు దొరికితే అవి వాడుతుంటాను నేను. ఇవైతే ఎక్కువ కారం ఉండవు, కొంచెం ఒకటి రెండు ఎక్కువ వేసుకున్నా ఏమీ బాగానే ఉంటుందన్నమాట. ఇదండి ఉప్మా సంగతి, ఉప్మా స్టోరీ. అసలు ఉప్మా పూర్వత్రాలు అయితే మనకు తెలియదు. మనం పుట్టేప్పటికే ఉప్మా చాలా మనీలో ఉంది కదా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఉప్మాయే చేసేవారు. మళ్ళీ ఉప్మాలో ఎన్ని రకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం రుచి కదండి. కొంతమంది ఒక మామయ్య గారి ఇంట్లో అయితే ఉప్మా పరిగెట్టాలి, బాగా పరిగెట్టాలి, ఎంత పలుచగా ఉండాలంటే అంత పలుచగా ఉండాలి. ఏ దాని పక్కన ఉప్మా పక్కన అలాగా పరిగెడుతున్న ఉప్మాలకి పక్కన అందరికీ ఇంత ఇంత చిన్న చిన్న కప్పుల్లో నెయ్యి వేసుకుని పక్కన నెయ్యి పెట్టుకుని తింటారు. ఇంకోళ్ళకి ఉప్మా అసలు కదలకూడదు. ఎన్ని ఎన్ని కోట్లు ఉంటే అన్ని రుచులు కదా, అలా రకరకాల రుచులు అన్నమాట. ఈ పెళ్ళి ఉప్మాకి మాత్రం వేసుకుంటే ఇష్టమైతే, ఇప్పుడు అన్నిటికీ అన్నీ నలుచుకోవడం అలవాటు అయిపోయింది కదా, పచ్చళ్ళు చట్నీలు అన్నది ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు. పూర్వం ఏ చట్నీలు పెట్టేవారు కాదు, ఆ అరిటాకులో ఉప్మా వేసి ఇచ్చేవారు పెళ్ళిళ్ళలో. అలా వేడివేడిగా తింటుంటే అసలు ఎంత బాగుండేదో. ఆ ఉప్మాని ఇప్పుడు, ఆ పెళ్ళి ఉప్మాని మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఇగో ఎక్కువ అయ్యాయి ఇవి, ఇన్ని అవసరం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు అన్నమాట. పెద్ద లావు మిరపకాయలు కదా, కొంచెం సగం తీసేస్తాను. మీరు కూడా మీరు చేసుకునే ఉప్మా క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ గ్లాస్ ఉప్మా చేస్తున్నాను నేను. దీనికి ఇంకా ముఖ్యమైన రుచి కలిగించేది జీడిపప్పు. అసలు దీని పేరే ఒక్కోసారి జీడిపప్పు ఉప్మా అంటూ ఉంటాం కదండి. జీడిపప్పు చాలా ముఖ్యమైనది, అందుకని జీడిపప్పు మీకు కావాల్సినంత తీసుకోండి. ఇంకా తర్వాత ఇంకా ఉప్మాలో బాబోయ్, మొదట్లో కొంచెం క్యారెట్ ప్రాచుర్యంలోకి వచ్చిన కొత్తలో క్యారెట్ ఇందులో వేసుకుంటే, క్యారెట్ ఆరోగ్యం అని ఒక పెద్ద ఇదిలో ఉండేవాళ్ళం కదా, అన్నింట్లో క్యారెట్ వేసి అప్పుడు క్యారెట్ ఉప్మా, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు, గ్రీన్ పీసు, ఇంకా ఇలా అన్నింటినీ వేసేసి ఆ ఉప్మాని మార్చేసాం కదా, వెజిటబుల్ ఉప్మాలాగా మార్చేసాం. అది కూడా రుచిగా ఉంటుంది, అదొక రుచి. దేని రుచి దాందే, ఒక రుచి దాన్ని ఇంకో రుచితో పోల్చలేం. ఇలాగ ప్లెయిన్గా ఇష్టమైన వాళ్ళకి ఇది బాగుంటుంది. అదండి, అంత జీడిపప్పులన్నీ కట్ చేసేసుకున్నాం, అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్మా చేసేసుకోవాలి పదండి. ఒక గ్లాసు నూక ఉప్మా, గిన్నె వేడెక్కిందండి, నూనె వేస్తున్నాను. ఒక గ్లాసుకు సరిపడా పోపులు వేసుకోండి. ఇలా శనగపప్పు, మినప్పప్పు, ఇవి కొలతలు చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఒక గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అంతే. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాం. జీడిపప్పు కూడా వేగాలి వీటితో పాటు. జీడిపప్పు వేసేసాను. పోపు వేగాక అప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుంటాం. దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ చూపిస్తాను మీకు. కొంచెం చప్పుళ్ళు ఎక్కువ ఉన్నాయండి, మరి ఎందుకు ఇక్కడ చప్పుళ్ళు అవుతున్నాయో నాకు తెలియదు. ప్రయత్నిస్తున్నాను ఎక్కువ చప్పుళ్ళు లేకుండా చేయడానికి. అదిగోనండి, పప్పు బాగా వేగిపోయింది. ఇవి కూడా మంచి రంగులోకి వచ్చేసాయి జీడిపప్పులు. ఇప్పుడు కొంచెం తగ్గించుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి కదా, అల్లం చాలా ఇంపార్టెంట్ ఈ పెళ్ళి ఉప్మాకి. ఆ అల్లం ముక్కలు, ఇప్పుడు పోపులన్నీ వేగిపోయి నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసు నూకకి
పెళ్ళి ఉప్మాకైతే 2.5 నుంచి 3 గ్లాసుల దాకా నీళ్ళు పోయొచ్చు. ట్రిక్ అన్నాను కదండి, ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హాట్ వాటర్ కెటిల్స్ ఉన్నాయి కదా అందరి ఇళ్ళల్లో, ఆ హాట్ వాటర్ కెటిల్ని ఆన్ చేసుకుని ఆ నీళ్లు బాగా మరిగించేసి ఆ నీళ్లు కానీ ఇందులో పోస్తే బాగా విడుతుందండి ఉప్మా. అంటే తర్వాత నీళ్ళలో తర్వాతైనా నీళ్లు మరుగుతాయి కదా అనొచ్చు, మరుగుతాయి. కానీ ఈ వేడి వేడిగా ఉన్న నీళ్ళల్లో వేసినప్పుడు 2 పోసాను, ఆ గ్లాసు ఈ గ్లాసు సేమ్ ఒకటే కొలత, అది 2.5 వేస్తున్నాను. వేసేసాను నీళ్ళు, అసలు మరిగిపోతుంది. ఇప్పుడు ఇలా ఈ మరుగుతున్న దాంట్లో మనం వేసుకోవాల్సింది ఏంటంటే బటర్. కొంచెం బటర్ వేయాలి, నచ్చుతుంది అనుకునే వాళ్ళు వేసుకోండి. బాగా సలసలసల మరిగిపోయిందండి. ఇప్పుడు ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి సిమ్లో పెట్టుకుని నూక వేసేసుకోవడమే. ఈ చిన్నప్పుడు ఉప్మా నేర్చుకున్న కొత్తలో ప్రతిసారి ఈ నీళ్ళల్లో మరుగుతున్నప్పుడు నీళ్లు ఉప్పు వేయడం మర్చిపోయేవాళ్ళం. భయం, అమ్మ ఉప్పు వేయలేదు, నాన్నగారు ఏమంటారో, అమ్మ ఏమో తెలుస్తుందో, అలా భయం వేసేది అన్నమాట. ఇదానండి, ఇప్పుడు నూక నెమ్మదిగా వేస్తున్నాను. కొంచెం సిమ్లో కూడా పెట్టాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా. ఉప్మా ఇలా గరిటె జారుగానే ఉండాలండి. చూడ్డానికి ఇక చూడండి గరిటె జారుగా ఉంది కదా. అది మూత పెట్టేస్తే, మూత పెట్టి సిమ్లో పెడుతున్నాను. సిమ్లో పెడితే ఒక 3-4 నిమిషాలు, ఇంకా తగ్గిస్తే 5 నిమిషాలు కూడా అందరి మీద ఉంచేయచ్చు. తర్వాత చూసేప్పటికి ఇలా విడిపోతుందండి. చూద్దాం మా ఇంతవరకు వచ్చిందా. ఇంకేమి చేయక్కర్లేదు, లాస్ట్లో ఒక్క చెంచా నెయ్యి పైన వేసేయడమే, వేసి కట్టేయడం. అన్నం ముద్దలాగా అయిపోయింది. ఉప్పు ఇదిగోనండి పెళ్ళి ఉప్మా. ఇదిగో ఈ వేడివేడి ఉప్మాని పైన కొంచెం నెయ్యి వేసి ఈ అరిటాకులోకి వేసాను. ఈ అరిటాకు మా ఇంట్లోనే చెట్లు ఉన్నాయి, ఆ చెట్టుకి కట్ చేశాను. పెళ్ళి ఉప్మా అయితే ఇలా వాళ్ళు ఇలా మనకి గరిటతో వేయగానే ఆకంతా రంగు మారిపోతుంది కదా, కమిలిపోయినట్టు అయిపోతుంది. ఎందుకంటే అంత వేడి, అంత నెయ్యి. ఇప్పుడు అంత నెయ్యి వేస్తే మనం తినలేం కాబట్టి దీనికి రుచికి సరిపడా నెయ్యి వేసాను నేను. ఇంతంత నెయ్యలు, ఇంతంత నూనెలు అనుకుంటే మాత్రం ఈ ఉప్మాకు రుచి రాదండి. ఆ పెళ్ళి ఉప్మా రుచిగా అలా తినాలంటే మాత్రం ఇవాళ నేను వేయాల్సిందే. డైటింగ్ కావాలంటే ఇంకో రోజు చేసుకోవాలి. దీంట్లో మాత్రం డైటింగ్ చేస్తే ఆ పెళ్ళి ఉప్మా రుచి దీనికి రాదు. ఇంకోటి ఏంటంటే ఈ పెళ్ళి ఉప్మా మీరు కూడా నచ్చుకుంటారని, దీనికి గౌరవిస్తారని అనుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మీ ముందుంటాను.